మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. దేశానికే మా కందిపప్పు అంటే తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటున్నారు, వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేది. ఇవాళ ఆ రుచులే పోయినాయి. అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి, ఆలోచనలో చైతన్యం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అవేమి చేయకుంటుండి జిమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మరపురాని మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది. ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టారు.